సీఎం కేసీఆర్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు పడుతుందనే కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలు కడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియా ప్రతినిధులతో జరిగిన చిట్చాట్ లో సంచలన కామెంట్స్ చేశారు. ఉద్యమం సమయంలో కేసీఆర్ దొంగ దీక్షలు చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. 10 ఏళ్లలో పేదల్ని కేసీఆర్ విస్మరించారని, తూప్రాన్ స్కూల్స్ బస్ ప్రమాద బాధితుల్ని పరామర్శించలేదన్నారు. కొండగట్టులో బస్సు ప్రమాదం జరిగితే కేసీఆర్ వెళ్లలేదన్నారు. కానీ కేసీఆర్ ఇంట్లో కుక్క చనిపోతే మాత్రం డాక్టర్ని సస్పెండ్ చేశారని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన కేబినెట్ లో ఎలాంటి గొడవ జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదంటూ చురకలంటించారు. ఇక తెలంగాణకు 10 ఏళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారని, తెలంగాణకు 10 ఏళ్లు రేవంతే సీఎంగా ఉంటారని, ముఖ్యమంత్రిని మారుస్తారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని కొట్టిపారేశారు.